చూడండి లాంగ్ టైం తర్వాత సో ఇక్కడ మా గార్డెన్ పరిస్థితి ఇది అన్నమాట. కొన్ని మొక్కలు ఎండిపోయినాయి, కొన్ని అయితే బాగానే వస్తున్నాయి. ఇంకా కొంచెం వేస్టేజ్ అంతా ఉంటే సో ఇలా గడ్డి అదంతా ఇట్లా తీసేసాను అనమాట. నెక్స్ట్ ఇది మందారం. ఈ మధ్యలో కొంచెం వాటర్ వేస్తుంటే ఇలా వచ్చింది. ఇట్లా వైట్గా ఇలా చిన్న మిలీ బగ్స్ అంటారు కదా, సో అవి ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మొగ్గలన్నీ అయితే చాలా వచ్చినాయి, కానీ వాటర్ వేస్తూ ఉంటే ఇది అన్నమాట సిచ్యువేషన్. నెక్స్ట్ కరివేపాకు మొన్ననే అంతా కట్ చేస్తాను అనమాట. సో మరి ఇట్లా చిగురైతే ఇలా వస్తుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ మునగాకు జస్ట్ ఆకు కోసం పెట్టుకున్నాను. ఒకటి మునగాకు కాసింది, ఓన్లీ వన్. ఇదైతే తీయాలి ఇంకా. మరి మల్లె చెట్టు మొత్తం లీవ్స్ అన్నీ చిన్న చిన్న ఎండిపోయిన కొమ్మలన్నీ కట్ చేస్తాను అనమాట. మరి ఇప్పుడు కొత్తగా వస్తాయి, అక్కడక్కడ ఒకటి రెండు ఉన్నాయన్నమాట. ఇలా అన్నీ తీసేస్తే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అయితే బాగా పెరుగుతోంది, కానీ సో ఇంకా ఫ్రూట్ అయితే ఫ్లవరింగ్ ఏం స్టార్ట్ అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఇది నిమ్మకాయ చెట్టు. సో ఈ చిన్న పాట్లో వస్తుందో రాదో అనుకున్నాను, కానీ గ్రో అయితే అయ్యింది, కానీ ఇందులోన ఇంకా ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కొంచెం డల్ అయిపోయింది. 2-3 రోజులు నీళ్ళు లేకపోయేసరికి మరీ యాక్టివ్ అయింది వాటర్ వేస్తే. ఇది పామ్ చెట్టు అంటారు కదా, దగ్గా పువ్వులా అంటారు కదా, సో అదనమాట. ఇది ప్రజెంట్ అయితే ఇన్నే ఉన్నాయి, చూడాలా మరి. ఈ చెట్టు మాత్రం ఎప్పుడూ ఇలాగే మంచి రెడ్డిష్గా చాలా బాగుంది. ఇది ఒక్కటి ఎప్పుడూ హెల్తీగా ఉంటుంది, వాటర్ ఉండని లేకపోని ఎంత గ్యాప్ ఇచ్చినప్పటికీను ఇదైతే ఇలాగనే ఉంటుంది. సో ఇది అన్నమాట మార్నింగ్. ఇది చాలా బాగా కాస్తుంది. ఈ మధ్యలో అయితే అప్పుడప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ వస్తూ ఉంది. ఇదన్నమాట. ఒక శంఖం పువ్వు వచ్చింది, అలాగే ఇది ఒకటి వచ్చింది. ఇంకా అన్నీ కొన్ని ఉన్నాయన్నమాట, అంతేనా.